గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, దీంట్లో ఉన్నటువంటి ఎన్ఏక్యూస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీని నుంచి ఒక 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ అంటే 9 మార్క్స్ వస్తాయి. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇలా టేబుల్ ఇస్తాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే మీన్ అండ్ వేరియన్స్, అంటే మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే కే వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మరి కే వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టేబుల్లో క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ అని ఇచ్చిండు. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్, అది కూడా వాల్యూస్ ఇచ్చేసి ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ అనేది ఈక్వల్ టు 1 అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ అంటే ఏమవుతుందో చూడండి. చూడండి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీని నుంచి అంటే సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ వాల్యూస్ ఏమున్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. అంటే కే ప్లస్ 2k plus 3k plus 4k plus 5k is equal to 1 అవుతుంది. k plus 2k plus 3k plus 4k plus 5k equal to 1. 1 plus 2 3 plus 3 6 plus 4 10 plus 5 15 అంటే 15k equal to 1 అవుతుంది. k equal to ఎంత అవుతుంది? 1/15 అవుతుంది. k వాల్యూ వచ్చేసింది. k equal to 1/15 అవుతుంది. రైట్, ఇప్పుడు కే వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని మ్యూతో డినోట్ చేస్తాం. మ్యూ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ xi ఇంటూ పి ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు xi. ఇది ఫార్ములా. సమ్మేషన్ ఆఫ్ xi ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ xi ఇంటూ పి ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు xi. రైట్, దీని నుంచి ఒకసారి చూడండి. xi వాల్యూ ఏమో 1, p ఆఫ్ x ఈక్వల్ టు xi వాల్యూ ఏమో k అవుతుంది. అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు k 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 ఇంటూ 3k ప్లస్ 4 ఇంటూ 4k ప్లస్ 5 ఇంటూ 5k అవుతుంది. 5 ఇంటూ 5k ఇక్కడ 1k ప్లస్ 2 ఇంటూ 2 అంటే 1 ప్లస్ 4k ప్లస్ 9k ప్లస్ 16k ప్లస్ 25k ఇక్కడ k అనేది అన్నింటిలో కామన్ గా ఉంది కాబట్టి 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25 అవుతుంది. 25 ఇక్కడ 1 ప్లస్ 4 5 ప్లస్ 9 14 ప్లస్ 16 అంటే ఎంత అవుతుంది? 14 ప్లస్ 16 30 ప్లస్ 25 అంటే 55 అవుతుంది. అంటే k ఇంటూ 55 అవుతుంది. కానీ k వాల్యూ ఉంది మన దగ్గర, సబ్స్టిట్యూషన్ చేసాం. k వాల్యూ ఎంత? 1/15 ఇంటూ 55 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 55 ఎన్ని టైమ్స్? 11 టైమ్స్. 15 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ అంటే 11/3 అవుతుంది. అంటే మీన్ ఆఫ్ x ఈక్వల్ టు దట్ ఈస్ మ్యూ ఈక్వల్ టు 11/3. అలాగే ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ని సిగ్మా స్క్వేర్ తో డినోట్ చేస్తాం. మరి సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వేరియన్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు xi స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ p ఆఫ్ xi ఈక్వల్ టు
క్యాపిటల్ X ఈక్వల్ టు xi అంటే ఎంత అవుతుంది k అవుతుంది ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k అలాగే ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k అలాగే ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k అలాగే ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k మైనస్ మ్యూ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 2 స్క్వేర్ 4 ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ 9 ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ 16 ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ 25 ఇంటూ 5k మైనస్ మ్యూ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 4 ఇంటూ 2 8 అంటే 8k ప్లస్ 27k ప్లస్ 4 ఇంటూ 16 అంటే ఎంత అవుతుంది 64k ప్లస్ 25 ఇంటూ 5 అంటే 125k మైనస్ మ్యూ స్క్వేర్ అవుతుంది దీని నుంచి k ప్లస్ 8k ప్లస్ 27k ప్లస్ 64k ప్లస్ 125k మైనస్ మ్యూ స్క్వేర్ k ప్లస్ 8k ప్లస్ 27k ప్లస్ 64k ప్లస్ 125k మైనస్ మ్యూ స్క్వేర్ ఇక్కడ k ప్లస్ 8k ప్లస్ 27k ప్లస్ 64k ప్లస్ 125 అంటే 225k అవుతుంది 225k minus mu square, but 225 into where k is equal to 1 by 15, that is 225 by 15 minus mu square అంటే ఎంత అవుతుంది 11 by 3 అంటే 11 by 3 whole square is equal to 225 by 15 అంటే ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూసుకుందాం. ఇక్కడ అంటే ఫిఫ్త్ టేబుల్ 225 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక 4 టైమ్స్, ఇక్కడ ఒక 5 టైమ్స్, అలాగే దీంట్లో 3 టైమ్స్ మైనస్ 11 స్క్వేర్ అంటే 121, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. అలాగే 3 కి 9 కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 9 కి 3 కి ఎల్సిఎం తీసుకోండి. 9, 3 అంటే 3 అంటే ఎంత అవుతుందమ్మా 3, 1 అంటే 9 అవుతుందిగా ఎల్సిఎం, రైట్. అంటే ఈజ్ ఈక్వల్ టు 9 ఎల్సిఎం గా తీసుకుంటే 9 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 3 into 45 135 minus 121 ఈజ్ ఈక్వల్ టు 135 minus 121 అంటే ఎంత అవుతుందమ్మా 14 by 9. This is sigma square equal to అంటే variance. ఇక్కడ mean of x ఏమో 11/3 వచ్చింది, sigma square that is variance of x ఏమో 14/9 వచ్చింది. ఓకేనా, ఈ సమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ ఐపీఎన్ వ్యూలో కనుక చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ సమ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ వచ్చేసి క్యాపిటల్ X ఈక్వల్ టు xi -2 -1 0 1 2 3. Probability of capital X equal to xi 0.1 k 0.2 2k 0.3 k. Find k mean variance. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట, మీన్ ఫైండ్ అవుట్ చేయాలంట, అలాగే వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంట. మరి k వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పినాం. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ x ఈక్వల్ టు xi వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది, అంటే 0 సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు xi ఇస్ ఈక్వల్ టు 1 అంటే 0.1 ప్లస్ k ప్లస్ 0.2k 0.2 ప్లస్ 2k ప్లస్ 0.3 ప్లస్ k 0.3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ 0.1 0.2 అంటే 0.3 ప్లస్ 0.3 అంటే 0.6 ప్లస్
k plus 2k 3k అంటే 3k is equal to 3k plus k 3k plus k 0.6 plus k plus 2k 3k plus k 4k is equal to 1 అంటే 4k equal to 1 minus 0.6 అవుతుంది అంటే ఎంత అవుతుంది 0.4 అవుతుంది 0.4 therefore k equal to 0.4 by 4 అంటే ఎంత అవుతుంది 0.1 అవుతుంది 0.1 అవుతుంది రైట్ ఇక్కడ k వాల్యూ వచ్చేసింది k ఈక్వల్ ఎంత వచ్చింది 0.1 ఇప్పుడు మనమే ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి మరి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మీన్ ఆఫ్ x ఈక్వల్ టు mu ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ xi into p of x equal to xi p of x equal to xi అంటే ఏమవుతుందమ్మా xi into అంటే -2 into 0.1 అలాగే ప్లస్ -1 into k ప్లస్ 0 into 0.2 ప్లస్ 1 into 2k 1 into 2k అలాగే ప్లస్ 2 into 0.3 ప్లస్ 3 into k is equal -2 into 0.1 అంటే ఎంత అవుతుంది -2/10 అంటే -0.2 అవుతుంది -0.2 అవుతుంది అలాగే k అవుతుంది ఇది ప్లస్ 0 అవుతుంది ప్లస్ 2k plus 2k plus 2 into 0.3 అంటే 0.6 plus 3k అవుతుంది ప్లస్ 3k అవుతుంది దీని నుంచి 3k అయిపోతే -2 k plus 0 plus 2k plus 0.6 మరి ఇక్కడ చూడండి కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి యాడ్ చేస్తున్నాం -0.2 0.6 అంటే ఎంత అవుతుంది mu ఈక్వల్ టు 0.4 అలాగే -k plus 2k అంటే k అవుతుంది k plus 3k అంటే 4k అవుతుంది ప్లస్ 4k అవుతుంది అంటే 0.4 ప్లస్ 4k అంటే ఎంత 0.1 అంటే 4 into 0.1 is equal to 4 into 0.1 అంటే 4/10 అంటే ఎంత అవుతుంది 0.4 అవుతుంది అంటే 0.4 ప్లస్ 0.4 ఈక్వల్ ఎంత 0.8 అంటే mu ఈక్వల్ ఎంత వచ్చింది 0.8 అంటే mu ఈక్వల్ టు 0.8 next variance equal to sigma square equal to summation of xi square into probability of capital X equal to small xi capital X equal to small xi మరి ఇక్కడ capital X equal to small xi అంటే ఇక్కడ ఎంత అవుతుందో చూడండి ఒకసారి xi స్క్వేర్ అంటే సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు xi స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ఇంటూ p ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు xi అంటే 0.1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 0 స్క్వేర్ ఇంటూ 0.2 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 0.3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ k అవుతుంది -2 whole square that is 4 into 0.1 plus -1 whole square that is k plus 0 square అంటే 0 అవుతుంది plus 1 square into 2k అంటే plus 2k అవుతుంది plus 2 square
అంటే 4 అవుతుంది ఇంటూ 0.3 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది ఇంటూ k ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 0.1 అంటే 0.4 ప్లస్ k ప్లస్ 2k ప్లస్ ఇక్కడ ఫార్ములాలో మైనస్ మ్యూ స్క్వేర్ కూడా ఉంటుంది మైనస్ మ్యూ స్క్వేర్ ఇక్కడ కూడా మైనస్ మ్యూ స్క్వేర్ 2k ప్లస్ 4 ఇంటూ 0.3 అంటే 1.2 అవుతుంది ప్లస్ 9 ఇంటూ k 9k మైనస్ మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 1.2 సారీ 0.4 ప్లస్ 1.2 అంటే ఎంత అవుతుంది 1.6 అవుతుంది k ప్లస్ 2k 3k ప్లస్ 9k అంటే 12k అవుతుంది ప్లస్ 12k మైనస్ మ్యూ స్క్వేర్ వేర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 0.8 అంటే 0.8 హోల్ స్క్వేర్ 0.8 హోల్ స్క్వేర్ ఇక్కడ 1.6 ప్లస్ 12 ఇంటూ వేర్ k ఈజ్ ఈక్వల్ టు k వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.1 వచ్చింది 0.1 వచ్చింది అంతేనా 0.1 మైనస్ మ్యూ స్క్వేర్ 0.8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ప్లస్ 12 ఇంటూ 0.1 అంటే ఎంత అవుతుంది 12/10 అంటే 1.2 అవుతుంది 1.2 మైనస్ 0.8 హోల్ స్క్వేర్ 0.8 హోల్ స్క్వేర్ is equal to 1.6 plus 1.2 అంటే 2.8 అవుతుంది మైనస్ 0.8 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 8/100 స్క్వేర్ సారీ 8/100 అవుతుంది 64/100 64/100 అంటే ఎంత అవుతుంది 0.64 అవుతుంది 0.64 అవుతుంది ఇప్పుడు 2.8 మైనస్ 0.64 అంటే 2.80 మైనస్ 0.64 అంటే ఎంత అవుతుందమ్మా 10 మైనస్ 4 అంటే 6 అవుతుంది ఇక్కడ 3 అవుతుంది అంటే ఇక్కడ 2 అవుతుంది 2.36 అవుతుంది is equal to 2.36 this is mu square equal to అంటే variance equal to 2.36 అవుతుంది సారీ 2.8 మైనస్ 0.64 అంటే 2.16 అవుతుంది 2.16 నెక్స్ట్ very important question p of x equal to 0 equal to 3c square p of x equal to 1 equal to 4c minus 10c square p of x equal to 2 equal to 5c minus 1 then find the value of c p of x less than 1 p of 1 less than x less than or equal to 2 p of 0 less than x less than or equal to 3 ఈ వాల్యూస్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో మనకి అసలు సి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం ఏం చెప్పుకున్నాం టోటల్ ప్రాబబిలిటీ అనేది ఈక్వల్ టు 1 అవుతుంది అంటే దీని నుంచి 3c స్క్వేర్ మైనస్ 3c స్క్వేర్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవుతుంది ఈక్వల్ టు 1 అంటే 3c స్క్వేర్ plus 4c minus 10c square plus 5c minus 1 equal to 1. Three c cube అవుతుంది 3c cube అది ఇప్పుడు ఎంత అవుతుంది 3c cube అవుతుంది అంటే 3c cube minus 10c square plus 4c plus 5c అంటే plus 9c అవుతుంది minus 1 equal to 0 అంటే 3c cube minus 10c square plus 9c minus 2 equal to 0 this is a cubic equation in C sum of the coefficients ఎంత అవుతాయి చూద్దాం 3 minus 10
ప్లస్ 9 మైనస్ 2 3 ప్లస్ 9 అంటే 12 మైనస్ 10 మైనస్ 2 మైనస్ 12 అంటే సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి c ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది. రూట్ ఫర్ ది above ఈక్వేషన్ c ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది కాబట్టి బై సింథటిక్ మెథడ్ ఆర్ హార్మర్స్ మెథడ్ అంటే ఇక్కడ ఫస్ట్ కోఎఫిషియెంట్స్ తీసుకోండి. అంటే c ఈక్వల్ టు 1 తో డివైడ్ చేశారు అంటే 3 మైనస్ 10 9 మైనస్ 2 1 తో డివైడ్ చేస్తున్నారు అంటే 1 తో డివైడ్ చేస్తే ఇక్కడ 0 అవుతుంది అంటే 3 1 into 3 minus 7 minus 1 into minus 7 minus 7 అంటే 2 అవుతుంది 1 into 2 అంటే 0 అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ ఎంత అవుతుంది? కోషెంట్ ఎంత అవుతుంది? 3c స్క్వేర్ మైనస్ 7c ప్లస్ 2 అవుతుంది. ఇది q ఆఫ్ x అవుతుంది. రిమైండర్ 0. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఫార్మ్ చేసుకోవచ్చు? c మైనస్ 1 ఇంటూ 3c స్క్వేర్ మైనస్ 7c ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. c మైనస్ 1 ఇంటూ 3 ఇంటూ 2 అంటే 6 అవుతుంది. ఇక్కడ మైనస్ 7 రావాలి అంటే 3c స్క్వేర్ మైనస్ 6c మైనస్ c ప్లస్ 2 గా రాయొచ్చు ఇజ్ ఈక్వల్ టు 0. c మైనస్ 1 ఇంటూ 3c స్క్వేర్ మైనస్ 6c అంటే 3c కామన్ తీస్తే ఇక్కడ ఒక c మైనస్ 2 అవుతుంది. c మైనస్ 2 మైనస్ కామన్ తీస్తే c మైనస్ 2 అవుతుంది. బ్రాకెట్ క్లోజ్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే c మైనస్ 1 ఇంటూ 3c minus 1 into c minus 2 is equal to 0. Therefore, c equal to 1 comma 1 by 3 comma 2 అవుతుంది. 1 comma 1 by 3 comma 2 అవుతుంది. For example, c equal to 1 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. For example, c equal to 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎంత అవుతుంది? 3 into 2 cube అంటే 8. 3 into 8 24 అవుతుంది. కానీ మనకి ఎప్పుడైనా ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ 1 అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఒకసారి c ఈక్వల్ టు 1 వచ్చింది, 1/3 వచ్చింది, 2 వచ్చింది. కాబట్టి c వాల్యూ ఏది ఎగ్జిస్ట్ అవుతుంది? 1/3. ఫర్ ఎగ్జాంపుల్ c ఈక్వల్ టు 1/3 తీసుకున్నాం అనుకోండి. 3 into 1/27 అవుతుంది. అంతేనా? 1/3 క్యూబ్ 1/27 అంటే ఎంత అవుతుంది? 1/9 అంటే లెస్ దాన్ 1. కాబట్టి therefore c ఈక్వల్ టు 1/3 c వాల్యూ వచ్చేసింది. c వాల్యూ వచ్చేసిన తర్వాత ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ c వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ p ఆఫ్ x ఈక్వల్ టు 1 p ఆఫ్ ఇది సెకండ్ వన్ p ఆఫ్ x లెస్ దాన్ 1 x లెస్ దాన్ 1 అంటే 1 కంటే తక్కువ అవుతుంది మన దగ్గర 0 ఉంది. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అంటే ఎంత ఉంది? 3c క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ వేర్ c ఇస్ ఈక్వల్ టు ఎంత? 1/3 హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ 1/3 క్యూబ్ అంటే 1/27 ఇస్ ఈక్వల్ టు 1/9 అవుతుంది. ఇది p ఆఫ్ x లెస్ దాన్ 1. నెక్స్ట్ కండిషన్ థర్డ్ వన్ అంటే p ఆఫ్ 1 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇన్ బిట్వీన్ 1 and 2 అండ్ ఈక్వల్ టు 2 ఎక్కడ ఉన్నాయో చూడండి ఒకసారి. 2 కంటే తక్కువ ఆర్ ఈక్వల్ టు 2, 1 కంటే ఎక్కువ. 1 కంటే ఎక్కువ ఉందా మన దగ్గర? ఏమీ లేదు కంటే ఇక్కడ ఓన్లీ x ఈక్వల్ టు 2 నే ఉంది. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 2 p ఆఫ్ x ఈక్వల్ టు 2 దిస్ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటే 5c minus 1 ఇంటూ 5 into c is equal to 1/3 minus 1 అంటే 5/3 minus 1 అంటే ఎంత అవుతుంది? 2/3 అవుతుంది. 2/3 అవుతుంది. అలాగే ఇంకొక వాల్యూ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? p ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3
అంటే 0 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ ఈక్వల్ టు 3 అంటే ఎంత ఉంది మనకి 0 కంటే ఎక్కువ అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 1 ఉంది. అలాగే 3 ఆర్ లెస్ దాన్ 3 అంటే మన దగ్గర 3 ఏం లేదు కదా అంటే ప్లస్ ఇంకెంత ఉన్నట్టు p ఆఫ్ x ఈక్వల్ టు 2 మాత్రమే ఉన్నట్టు అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 1 అంటే ఎంత 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటే ఎంత 5c మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు అంటే 9c మైనస్ 10c స్క్వేర్ మైనస్ 1 9/3 అంటే ఇక్కడ c is equal to 1/3 కాబట్టి 9/3 మైనస్ 10c స్క్వేర్ అంటే 10 ఇంటూ 1/9 మైనస్ 1 అలాగే 3 కి 9 కి ఎల్సిఎం ఎంత అవుతుంది 9 అవుతుంది అంటే 9 ఎల్సిఎం గా తీసుకుంటే 9 లో 3 టైమ్స్ అంటే 3 ఇంటూ 9 అంటే 27 మైనస్ 9 లో 9 1 టైం క్యాన్సిల్ అవుతుంది అంటే 10 మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది బై డినామినేటర్ 1 ఉండదు అంటే 9 టు 1 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 9 ఇంటూ 1 9 అవుతుంది అంటే 27 మైనస్ 19 అంటే ఎంత అవుతుందమ్మా 8/9 therefore p of 0 less than x less than or equal to 3 వాల్యూ ఎంత అంటే 8/9 అవుతుంది 8/9